ఈ కరువు కాటకాలన్నింటినీ బాపడం కోసం ఆ తల్లి విశేషమైన రత్న సంపద ఇచ్చిందమ్మా. ఆ అమ్మవారు ఇదమ్మా, ఇది తీసుకోండి. ఆ రత్న సంపద వల్ల వేంగిరాజ్యం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేది. ఇక్కడ కరువు కాటకాలంటూ ఉండేవి కాదు. ఎప్పుడు అన్ని రకాల పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా మరో రామరాజ్యమా అన్నట్లుగా ఉండేదట ఈ వేంగిరాజ్యం. ఈ విధంగా విరాజులతో ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వాళ్ళకి కన్నుకుట్టింది. మేము ఇంత కష్టపడి చేస్తున్నాము, మా రాజ్యం ఎందుకని సుఖంగా లేదు, వేంగిరాజ్యం ఒకటే పచ్చగా ఉండడానికి కారణం ఏమిటని చెప్పి కొంతమంది శూరులను పంపించింది ఇక్కడికి. అసలు ఏంటో తెలుసుకుని రండి, వేంగిరాజ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని. వేంగిరాజ్యంలోకి వచ్చేటప్పటికి అందరూ కూడా వాళ్ళకి కోటీశ్వరులే కనపడ్డారట. ఎవరు దరిద్రుడు అనేవాడు లేడు, భిక్షాటన జరిగేది కాదు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకునేవాళ్ళు కాదు. అందరూ చక్కగా సుగంధ ద్రవ్య పరిమళాలతో వెదజల్లుతూ ఉండేవారు. ఎవరు చిరిగిన వస్త్రం ధరించేవారు కాదు. తెల్లని వస్త్రాలు, ధవళమైనటువంటి వస్త్రాలను ధరించి విశేషమైనటువంటి ఆనందంతో ఉన్నారట. ఇదంతా చూసి వాళ్ళకి చాలా బాధ కలిగింది. వీళ్ళు రాజ్యంలో ఎంత ధర్మంగా పరిపాలన చేస్తే ఇంత పరిస్థితి ఉంది అని చెప్పి ఈ వేంగి రాజ్యంలో ఉన్నటువంటి సంపద ఏమిటా తెలుసుకుందామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వేంగి రాజ్యంలో ఉండేటువంటి సంపద ఏమిటయ్యా అంటే అమ్మవారి ఇచ్చిన రత్నాల రాసులు. ఆ రత్నాలమ్మ తల్లి రత్నాల రాసులను ఇచ్చింది వాళ్ళకి. ఆ దానికి కూడా చెప్తానమ్మా నేనన్నీ. ఆ రత్నాల రాసులు ఈ రాజ్యంలో ఉండడం వల్ల, అంటే ఒక రత్నం ధరిస్తేనే మనం ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు పొందుతాం. కోటాను కోట్ల రత్నాలు రాసులుగా అమ్మవారి ఈ వేంగి రాజ్యంలో ఉంచేటప్పటికి రాజ్యం అంతా సుభిక్షంగా మారిపోయింది. సరే, ఈ సంపద వల్ల ఈ పరిస్థితి కలిగిందని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. వెళ్ళి ఆ రాజులకు ఉన్నటువంటి విషయం చెప్పారు. రత్నాల రాసులు ఉండడం వల్ల వేంగి రాజ్యం సుభిక్షంగా ఉంది అని. సరే, ఆ రత్నాలను పట్టుకొచ్చేయమని కొంతమంది చోరులను పంపించారు. ఎటువంటి కావలా ఉండేది కాదు ఖజానాకి. వచ్చేసారు లోపలికి. రత్నాలను పట్టుకుని వెళ్ళేటప్పటికి వాళ్ళ మీద అగ్నికి ఇలా ప్రయోగం జరిగింది. అగ్ని నిప్పులో వర్షం కురిసింది. తడిచి పారిపోయారు, ఎక్కడక్కడ పడేసి. పారిపోయి వెళ్ళి ఈ విషయం అంతా రాజులు చెప్పారు. స్వామి, తేవడానికైతే వెళ్ళడానికైతే వెళ్ళిపోతున్నాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అదృశ్యమైనటువంటి శక్తి మా మీద తిరగబడి మా మీద నిప్పుల వర్షం కురిపించింది. ఆ వర్షం వల్ల మేము పారిపోయి వచ్చాము, భయపడిపోయి అని చెప్పి వచ్చేటప్పటికి ఆ రాజులు ఏం చేశారంటే, ఏదో శక్తి ఉంది కాబట్టి శక్తిని మనం దిగ్బంధనం చేద్దాం, శక్తిని బంధిస్తే సంపద తీసుకువెళ్ళడం సులువు అవుతుంది కదా అని చెప్పి, ఇది వేంగి రాజ్యానికి దగ్గరలో ఉన్న పెద్ద అరణ్యం, ఇప్పటికీ 2 కిలోమీటర్ల అవతల అరణ్య ప్రాంతమే ఇప్పటికీ కూడా. ఈ అరణ్య ప్రాంతంలోకి వచ్చి ఒక మాంత్రికుడు తీసుకొచ్చి హోమం చేయడం మొదలుపెట్టారు. అమ్మవారు వచ్చింది. ఎవరు పిలిచినా, మంచివాడు పిలిచినా చెడ్డవాడు పిలిచినా అమ్మవారు వస్తుంది. వచ్చిన తర్వాత వచ్చింది ఆదిశక్తి అని తెలియని పిచ్చివాడు ఏం చేశాడు, దిగ్బంధన మంత్రాన్ని ఆ ఖడ్గంతో ప్రయోగం చేశాడు. ఆ ఖడ్గ ప్రయోగం వెళ్ళి అమ్మవారిని తాకేటప్పటికి రక్తం జ్వలించింది. ఆ జ్వలించినటువంటి రక్తం బడబాగ్నిగా మారి ఆ మాంత్రికుడిని, వచ్చినటువంటి రాజుల్ని, చోరుల్ని అందరిని మర్చేసి పారేసి ఈ రాజ్యం మీదకి వెళ్ళిపోతున్న ఈ అగ్ని, బడబాగ్ని ఆ విధంగా మారిపోయి, అక్కడ తెలియనటువంటి రాజు ఏమిటి జరిగింది, రాజ్యం దహించిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజపురోహితుల్ని, ఆ రోజుల్లో అందరూ విశేషమైనటువంటి దివ్య దృష్టి కలిగిన వాళ్ళు ఉండేవారు, రాజపురోహితులు వాళ్ళందరూ కూడా జరిగిన విషయం అంతా కూడా ఆ మహారాజుకి చెప్పారు. ఆయన అమ్మవారిని ఎవరో దిగ్బంధనం చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ తల్లి శక్తి ముందు వాళ్ళ శక్తి పారలేదు, వాళ్ళందరినీ మాడి మర్చేసేసింది. ఈ రాజ్యం మీదకి మంటలు రాకుండా మనమే కాపాడుకోవాలి, వెళ్ళి ఆవిడ్ని శాంతింపజేయాలి అని చెప్పి. అప్పుడు రాజుగారికి ఒక మనసులో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఈ సంపద ఉండడం వల్లే కదా వాళ్ళకి కన్ను పుట్టింది. ఈ సంపద వద్దు, ఇక మన దగ్గర ఉండొద్దు, సంపద కన్నా అతి ముఖ్యమైనటువంటిది అమ్మవారు, ఆవిడనే తెచ్చుకుందామని చెప్పి ఈ సంపద అంతా కూడా పెద్ద పెద్ద రథాల మీద వేసుకుని తీసుకొచ్చేసి అమ్మవారికి అర్చన చేసేసాడు రత్నాలతో. రత్నాలతో అర్చన పొంది శాంతించింది కాబట్టి రత్నాలమ్మ. బ్రిటిష్ వారి దయ వల్ల టకారంగా మారి రత్నాలమ్మగా ప్రసిద్ధికి ఎక్కింది. బ్రిటిష్ వాళ్ళు టాగా పలుకుతారు. వాళ్ళు బాగా అమ్మవారిని ఈ పరిసర ప్రాంతాలంతా తిరిగి ఈ నదీ కాలువల కోసం తిరిగిన టైంలో ఈ అమ్మవారు వాళ్ళకి
ప్రత్యక్షంగా కనపడి మాట్లాడి వాళ్ళకి దారి చూపించేది. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది అడవి ప్రాంతం కదా, ఎవరు ఉన్నారు? నువ్వెవరు అంటే నేను రత్నాలమ్మని అంది. రత్నాలమ్మ అని చెప్పి వాడు నామకరణం చేసుకుని ఈ తల్లికి విశేషమైనటువంటి జంతువులనిచ్చి ఆ తల్లిని ప్రశాంతతగా వాళ్ళు శాంతింపజేసుకుని వాళ్ళ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్దిక్షంగా పరీక్షణ చేసుకునేవాడు. అయితే కాలానుగుణంగా ఈ అమ్మవారు అందరితో మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి పని వల్ల వాళ్ళకి ఏదో వస్తువు పోయిందని రావడం, ఆవిడ ఏదో అవమానకరంగా మాట్లాడడం, ఈ విధంగా చేయడం వల్ల ఆవిడ మెన్నకుండిపోయింది. అప్పటి నుంచి మాట్లాడటం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని కనుక మనం వేడుకున్నట్లయితే, తల్లి నా పరిస్థితిది, నాకు ఇలా ఒక అవసరం ఏర్పడింది అని కనుక మనం ఆ తల్లిని కనుక శరణ వేడితే 11 రోజుల నుంచి 41 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యి తీరుతుంది. ఖచ్చితంగా మనకి ప్రత్యక్ష నిదర్శనం ఇదే. మనం మనస్ఫూర్తిగా ఆవిడ వేడుకోవడం, ఎంత సమస్య అయినానమ్మా. ఎన్నో సమస్యలు మేము స్వయంగా అనుభవించి ఉన్నాము, జనాలు కూడా తెలుసుకుని ఉన్నారు. ఆ అమ్మవారి నామాలు పోయాయి ఒకసారి మా